వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 ఉద్యోగాలు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్. పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పేర్లను పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కార్ కోళ్లను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖ ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు రెవెన్యూ జూనియర్ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొత్త పేర్లను పరిశీలిస్తుంది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలను ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తుంది. అంటే 5,000 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇంకో సగం పోస్టులు ఇప్పటికే ఉన్న ఉద్యోగాలతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామ స్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ సేవలు కొనసాగించడానికి గత ప్రభుత్వం ఒకవైపు ధరణి తీసుకువచ్చి అదే టైంలో రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి రైతులను ఆగం చేసింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్టు అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు భూములు అటు ఇటు చేస్తే ఎవరు గుర్తించకుండా ఉండేందుకే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా చేశారు. ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తున్నాం. రైతులను సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో ఒక కొత్త ఆర్ఆర్ చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు, గ్రామాల్లో రెవెన్యూ సేవలు కొనసాగించడానికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని, ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.